నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది బల్లబండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర. ఈ దేవస్థానం ఉన్నది చెన్నెకొత్తపల్లి మండలం, సత్యసాయి జిల్లా, ఎర్రజిన్ననగారిపల్లిలో ఈ దేవస్థానం ఉంది. ఈ ఊరికి ఇంకో పేరు కూడా ఉంది, అది కొండకిందపల్లి అని కూడా అంటారు. రండి ఈ దేవస్థానం చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి. చూడండి, చాలా పురాతనమైన కట్టడాలు ఇవన్నీ. ఈ స్థలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారంట తొలి ఏకాదశి రోజున. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరు ఎప్పటికీ నీళ్లు ఎండిన దాఖలాలు లేవు. ఇక్కడ ఆకుపచ్చ కలర్ లో నీళ్లు ఉంటాయి. చాలా అద్భుతమైన ఈ స్థలం ఇది. చూడండి, ఇక్కడున్న స్థలం అంతాను వాహనాలు నిలపడానికి ఉపయోగించుకుంటారు పార్కింగ్ ప్లేస్ గా. చాలా పెద్ద స్థలం ఇదంతాను. చూడండి, ఈ రాళ్ళను మనం గమనించామంటే ఒకదానిపైన ఒకటి నిల్చున్నాయి. ఈ రాళ్ళని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై నుండి విసిరినారంట, నేను ఇక్కడ కొలువు తీరినాను అని చెప్పడానికి. మనం ఈ రహదారిని గమనించామంటే దండుదారి అని అంటారంట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెనుగొండ కోట నుండి గుత్తికోటకి వెళ్ళడానికి ఆ దారిని ఉపయోగించేవారంట. ఈ కొండ కిందనే ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంది. చూడండి, ఇక్కడ దాసంగాలు అని నిర్వహిస్తారంట. చాలా మంది ఉపవాసం ఉండి భక్తులకి అన్నదానం చేస్తారంట. బొగ్గువారి దాసంగాలని అంటారు. ఈ దేవస్థానం చరిత్ర గురించి మనం తెలుసుకుందాం రండి. ముందుకి వెళ్తూ ఇక్కడ రహదారిని కూడా నిర్మించినారు ఈ కొండపైన. తర్వాత మెట్లు కూడా ఉన్నాయి, మెట్లు మార్గాన్ని కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ ఊరు వాళ్ళే బొగ్గువారి వంశస్థులు. ఈ దేవస్థానం చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి. కొన్ని వందల సంవత్సరాల కిందట అగ్గి నరసింహులు అనే ఒక వ్యక్తి ఈ ప్రదేశానికి వస్తాడంట. అప్పట్లో ఈ ప్రదేశం అంతా ఒక చిన్నపాటి అడవి అంట. ఈ అడవిలో వారికి నివాసం ఉండడానికి అనుకూలంగా ఉండడంతో ఇక్కడే ఉండాలని వారు నిర్ణయించుకుంటారు. కొన్ని రోజులైన తర్వాత వారి కుటుంబస్తులకు అందరికీనూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఏంటి, నా కుటుంబం అంతా కడుపు నొప్పితో బాధపడుతుందని అగ్గి నరసింహులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పూజిస్తాడంట. అప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అగ్గి నరసింహులకి కలలో కనిపించి, నేను ఈ బల్లబండపైనే కొలువు తీరినాను, నన్ను నిత్యం పూజించండి, మీకు కడుపు నొప్పి బాగవుతుందని చెప్పి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అదృశ్యమవుతాడంట. అప్పుడు అగ్గి నరసింహులు పొద్దున లేచిన తక్షణమే వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మెరుస్తూ కొండపైన తెల్లటి కాంతితో కనపడుతుందంట. అప్పుడు అగ్గి నరసింహులు కుటుంబం సమేతంగా కొండపైనికి వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారంట. అప్పుడు వారికి కడుపు నొప్పి తగ్గి ఆరోగ్యంతో బాగుంటారంట వారు. అప్పటి నుండి నిత్యం పూజిస్తూ వస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఊరు ఎర్రజిన్ననగారిపల్లి. ఈ దేవస్థానాన్ని 2018లో కట్టారంట. 10 ఏళ్ళు శ్రమించి ఈ దేవస్థానాన్ని కట్టామని చెబుతారు. అంటే ముద్దిరెడ్డిపల్లికి చెందిన పల్లాల లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి సంతాన భాగ్యము ఉండదంట. ఆ పల్లా లక్ష్మీనారాయణ ఈ దేవస్థానానికి వచ్చి, నాకు సంతాన భాగ్యం కలిగిస్తే నేను ఈ గుడిని, తర్వాత ఈ గుడి పైనకి రావడానికి రహదారిని నిర్మిస్తానని మొక్కుతాడంట. అప్పుడు వారికి సంతాన భాగ్యం కలగడంతో పల్లా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రహదారిని, తర్వాత ఈ గుడిని కట్టించినారని చెబుతారు. 2018లో ఈ దేవస్థానాన్ని ఓపెన్ చేసినారు. అంతకుముందు చిన్నగా ఉండేదంట ఈ దేవస్థానము.
అంతేకాకుండా ఈ దేవస్థానం పక్కలోనే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఇక్కడ పక్కలోనే ఉందంట. అంతేకాకుండా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దిగువన గుహ ఉందంట. ఆ గుహలో అక్కంగారులు కొలువుదీరినారని కూడా చెబుతారు. అక్కంగారుల గుహ దగ్గర రాతి స్తంభం ఉందంట. ఈ రాతి స్తంభం నుండి విభూది రాలుతుందని చెబుతారు. కింద ఉన్న కోనేరులో స్నానం చేసుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వచ్చి పూజించి తర్వాత అక్కంగారుల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే అక్కడ స్తంభం నుండి విభూది రాలుతుందంట. ఆ విభూదిని గొర్రెలు కాపరులు తీసుకొని వెళ్ళి గొర్రెల మందులో నీళ్లు, ఆ విభూదిని నీళ్ళలో కలిపి ఆ గొర్రెల మందులో చల్లితే ఆరోగ్యంగా ఉంటాయంట ఆ గొర్రెలన్నీ. తర్వాత చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు కూడా ఆ విభూదిని తీసుకొని వెళ్ళి చల్లుతారంట. అవి కూడా పచ్చగా ఉంటాయని చెబుతారు చాలా మంది. తొలి ఏకాదశి 2 రోజుల ముందు నుండి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు ఉంటాయంట. చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఇక్కడ ఈ దేవస్థానం వారు. తర్వాత కింద ఉన్న కోనేరులో గంగ పూజను కూడా నిర్వహిస్తారంట. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది చిన్న కోనేరు పైన కొండపైన ఉంది. ఈ నీళ్ళని ఇక్కడ తీర్థంగా ఉపయోగిస్తారు. ఈ నీళ్ళని తలపైన చల్లుకుంటారు. ఈ నీళ్ళని తీసుకొని వెళ్ళి పంట పొలాలకి చల్లుతారంట. ఈ ఎర్రజిన్నాన్న గారి పల్లిలో అగ్గి నరసింహులు ఒక కుటుంబంతో వచ్చి 200 పైచిలుకు కుటుంబాలు అయినట్టుగా ఇక్కడ ఉన్నవారు చెబుతారు. ఈ ఎర్రజిన్నాన్న గారి పల్లిలో ఉన్నవారంతా అగ్గి నరసింహులు కుటుంబమే. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఉన్నవారు ఈ దేవుణ్ణి ఇంటి దేవునిగా కొలుస్తున్నారు. అంతేకాకుండా నాగసముద్రం గ్రామంలో ఉన్న నాయి బ్రాహ్మణుల కుటుంబాలు కూడా ఈ దేవుణ్ణి ఇంటి దేవునిగా కొలిచేవారని కూడా చెబుతారు. ఈ దేవస్థానం ఉన్నది సత్యసాయి జిల్లా చెన్నోకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామ పంచాయతీలో వస్తుంది. ఈ దేవస్థానము ఎర్ర జిన్నన్న గారి పల్లె, ఇంకో పేరు కూడా పిలుస్తారు కొండ కింద పల్లె అని కూడా అంటారు. కొండ కింద అని కూడా అంటారు. మన వీడియో మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. ఇక్కడ పూజారి మీకు నిత్యము అందుబాటులో ఉంటారు. శనివారం రోజున ఈ దేవస్థానానికి ఎక్కువ భక్తులు వస్తారని ఇక్కడ ఉన్న పూజారి గారు మనకు చెప్పినారు. శ్రీ బలబండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలసి 7 తరాల వంటి బొగ్గువారి వంతస్తులు నిరంతరమైనది. ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవతలు కూడా వెలసిండేది. ఇక్కడ 7 తరాల వంటి వెలసినదే. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, ఇక్కడ నివారణ అవుతాయి. కానీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలము ఎర్రజిన్నగారిపల్లి గ్రామంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.